నమస్తే అండి, మీ పేరు? అంతర్సుబ్బయ్య అండి. ఏం చేస్తావు? వ్యవసాయం పని చేస్తానండి. ఇప్పుడున్న ప్రభుత్వంలో నీకు ఏం నచ్చిందయ్యా? నచ్చిందా నచ్చలేదా అసలు? ఇప్పుడు బాగా నచ్చింది. ఏం నచ్చింది అసలు? ఇప్పుడు అన్నీ చేసాడు జగన్. పౌడు పట్లు ఇచ్చాడు, అదే పౌడు పట్టు డబ్బులు పడుతున్నాయి, అమ్మఒడి పడుతుంది. మా నాన్నకి పెన్షన్ పడింది 3000 రూపాయలు ఈ నెలే ఇచ్చాడు మా జగన్ అన్న. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మా బాబు కూడా అదే అమ్మఒడి పడింది. మళ్ళీ అప్పుడు ప్రభుత్వం వేరే అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఎక్కడో తిరిగేవాళ్ళము. అదే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇంటింటికి ఇస్తుంది, మంచిగా ఇప్పుడు సదుపాయం అవుతుంది. మళ్ళీ ఓటు కూడా అదే విధంగా చేస్తామని అనుకుంటున్నాము. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తావు? జగన్ అన్నకే. జగన్కే ఎందుకు? మిగతా వాళ్ళకి ఇవ్వవా? మిగతా వాళ్ళకి ఎవరికి వేయము. ఎందుకు? మిగతా వాళ్ళు కూడా వాళ్ళు మమ్మల్ని ఏటి ఇవ్వలేదు, కానీ పథకాలు పెడతాం, మీకు సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. అది ఒట్టిని అలాగంటారు. అది అలాగే గత సంవత్సరం 2014 సంవత్సరం అలాగే అన్నాడు, ఏది పెట్టలేదు మాకి. ఈ జగన్ అన్న రాగా అన్నీ పెట్టినాడు మాకి. అయితే మీకు అసలు ఏంటి, ఎందుకు జగన్ ప్రభుత్వం ఇంతలా నచ్చింది? అది నచ్చిందంటే అన్ని చేసాడు కదా మనకి. ఏదైనా మనకి పెడతానన్నాడు అదే పెట్టినాడు, ఇస్తానన్నాడు అదే ఇచ్చినాడు మాకి, అన్నీ పెట్టినాడు. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తారమ్మా మీరు? మేము వ్యవసాయం చేస్తాం. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వంపై నీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు కౌలు రైతులకు కూడా భూమి డబ్బులు వేస్తాడు. జగన్ ప్రభుత్వం బాగుంది. ఏంటి అసలు ఏం నచ్చింది మీకు అసలు జగన్ ప్రభుత్వంలో? భూమి ఉన్న వాళ్ళకే కాదు, కౌలులకు కూడా ఇప్పుడు డబ్బులు వేస్తాడు. జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా బాగుంది. పెన్షన్లు అయితేనేమి ఇంటికి వచ్చే ఇస్తారు. డ్వాక్రా మహిళలకు కూడా 60 సంవత్సరాల లోపు 45 ఏళ్ళకి బాగానే డబ్బులు ఇచ్చాడు. పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు. బాగుంది జగన్ ప్రభుత్వం. అయితే రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారమ్మా? మేము జగన్కే వేస్తాం ఓటు. జగన్కి ఎందుకమ్మా? మిగతా ప్రభుత్వాలు కూడా పార్టీలు ప్రభుత్వాలు పెడతాం, మీకు పథకాలు అందిస్తాం, సంక్షేమం చేస్తామని చెప్తున్నారు. మరి వారిని మీరు ఎందుకు నమ్మరమ్మా? మాకు జగనే బాగా చేశాడు కాబట్టి జగన్కే మేము ఓటేస్తాం. మాకు జగన్ వచ్చి అన్ని రకాలుగా బాగుంది, జగన్కే ఓటేస్తాము. ఇంక వేరే వాళ్ళు వచ్చి చెప్పినా వాళ్ళ మాట వరకే, ఏమీ చేయరు. జగన్ చెప్పినవే అన్నీ నవరత్నాల రూపంలో చేస్తాడు కాబట్టి జగన్కే ఓటేస్తాం. విశాఖలో రాజధాని పరిపాలన వికేంద్రీకరణ చేసి 3 రాజధానులు పెట్టాలని అన్నారు. అలాగే విశాఖలో కూడా పెడతా ఉంటారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? విశాఖలో పెడితే అందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. అది పెడితే ఏర్పాటు చేస్తే మంచిగా అనుకుంటున్నాను సార్. కానీ చాలా మంది కూడా విశాఖపట్నంలో వద్దు అని అంటున్నారు. కానీ మీరు ఎందుకు సార్ కావాలనుకుంటున్నారు? అది రావడం వల్ల మెయిన్ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనేసి నా అభిప్రాయం. ఉద్యోగాలు కూడా అందరికీ కల్పిస్తారనేసి అభిప్రాయం. తర్వాత సైట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సైట్స్ ఉన్న వాళ్ళ వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ అనేది స్థాపించి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్తున్నాను కదమ్మా, వాలంటీర్లు ఉండడం వల్ల ప్రతి ఇంటికి వచ్చి నాకు మెయిన్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కడికి వెళ్ళకుండా అది ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది నాకు మెయిన్ అది నచ్చిందమ్మా. తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ అయినా సరే రేషన్ పోయినా సరే ఆ రేషన్ షాప్ వెళ్ళి వస్తే కానీ తెలియదు కాదు, కానీ వాళ్ళ ఇంటికి కాల్ చేస్తున్నారు. మా మిస్సెస్కి అయితే కాల్ చేసి చెప్తున్నారమ్మా, రేషన్ వచ్చింది, మీరు రేషన్ బండి వస్తుంది, పలానా రోజు వస్తుంది రేషన్ బండి అని సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాలంటీర్. వాలంటీర్ ఉండడం వల్ల చాలా బాగుందనేసి నేను అనుకుంటున్నాను. సార్, అయితే రేషన్ అంటున్నారు కదా, రేషన్ ఎలా సార్? మంత్లీ మీ దగ్గరికి వచ్చేస్తున్నారా, లేదంటే మీరు బండి స్ట్రీట్లో పెడుతున్నారు, ఆ స్ట్రీట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం అయితే మటుకు నాకు చాలా నచ్చిందమ్మా. ఆయన జగన్ గారు చేసినది నాకు చాలా నచ్చింది. నమస్తే అయ్యా, నీ పేరు? ఏం చేస్తావు? ఏ ఊరు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అన్న నీకు? నచ్చిందా నచ్చలేదా?